యా, LYF లైఫ్, లవ్ యువర్ ఫాదర్. ఎస్. అంటే ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంది యాక్చువల్గా, నా గెలుపుని నా ఓటమిని సమానంగా ప్రేమించే నాన్న అని చెప్పి. ఇది మీ రియల్ లైఫ్కి మీరు అన్వయించుకుంటే కనుక మీకు ఏం గుర్తొస్తుంది సార్? నాన్నగారే గుర్తుకొస్తారు, ఇంకేం గుర్తుకొస్తుంది? కాదు, అంటే గెలుపుని ఓటమిని సమానంగా ప్రేమించడం అనే విషయంలో మీ నా లైఫ్లో మొత్తం రెండూ చూశాను అనమాట, గెలుపు ఓటమి రెండూ చూశాను. అండ్ నాన్నగారు కన్సిస్టెంట్గా ఏది ఎక్కడ గెలిస్తే మరీ అతిగా ఆనందపడటము, ఓడిపోతే మరీ అతిగా బాధపడటము కాకుండా నాకు ఒక వెన్నెముకలాగా, ఒక పెద్ద సపోర్ట్గా నాకు కూడానే ఉండేవారు అనమాట. సో ఇది చాలా రెలవెంట్ డైలాగ్ నాకు కూడా. ఎస్ ఎస్. అంటే గెలుపులో మనం ఎంజాయ్ చేస్తాం, వాళ్ళు మనకి భుజం తిట్టది ఇంకొంచెం ఇదవుతుంది. బట్ ఓటమి అంటే ఇప్పుడు అంత పెద్ద సింగర్ కొడుక్కి ఏ రకమైన ఓటమి అంటే మీరు అనేది మాట్లాడేది? అది ఒక సింగర్ కొడుకునే ఉండాల్సిన అవసరం లేదు. జీవితంలో ఎవరికైనా ఎవరి కొడుకైనా ఒక బాధ ఉంటుంది. ఒక డెసిషన్ యూ మేక్ మైట్ గో రాంగ్. ఒక బిజినెస్ చేద్దాం అనుకున్నా, ఇప్పుడు నేను ప్రొడక్షన్ కంపెనీ చేశాను. ఫస్ట్ సినిమా నేను 75 లక్షల్లో, ఆ కాలంలో 2000లో 75 lakhsకి ఒక సినిమా చేశాను. ఇప్పుడు అది రికవర్ అవ్వడానికి ఎంత క్విక్గా రికవర్ అయ్యి ఉండాలి, కానీ అదంతా కూడా లాస్ అయింది. సో అట్లాంటివి, కానీ ద డెసిషన్ వాజంట్ రాంగ్. సినిమా చూసిన వాళ్ళు, నాన్నగారు చూసినప్పుడు కూడా దాంట్లో ఏది ఎక్కడో తప్పు చేశాము, ఒక తప్పు సినిమా తీసాము, ఒక తప్పు డైరెక్టరు, అసలు ఎవరికి ఏ నాలెడ్జ్ లేకుండా వీడు సినిమాల్లోకి దిగాడు, ప్రొడక్షన్లో సినిమా అనేది కాదు, అట్లాంటిది ఏమీ లేదు. బట్ ఇట్ జస్ట్ డిడ్ంట్ వర్క్. సో అట్లాంటి టైంలో అది కూడా ఒక ఫెయిలియరే కదా. సో లైక్ దాట్ such decisions in life also, something might go wrong, and ఎన్నిటికీ he was very stable. He was not a very అంటే చాలామంది ఉంటారు, you just bounce off of the wall. ఒక చిన్న విషయానికి you just snap and మొత్తం ఒక వాల్కానో ఎరప్ట్ అయిపోతుంది. అలా కాకుండా he was a very stable man, very controlled emotionally. సో ఎమోషనల్గా చాలా కంట్రోల్గా ఉండేవారు అనమాట. సో ఆ డైలాగ్ అగైన్ లైక్ టు సే, ఓటమి కానీ గెలుపు కానీ ఆయన చాలా సమానంగా ప్రేమించాడు అన్నదానికన్నా నాకు సమానంగా సపోర్ట్గా ఉండేవారు. ఎస్ ఎస్ ఎస్. అయితే యాక్చువల్గా మన నాన్న మనం ప్రేమించడం ప్రతి ఒక్కళ్ళు కూడా, అంటే ఆయన మనకి ఎక్స్ప్రెస్ చేసే విధానం కానీ, మనం ఆయనకి ఎక్స్ప్రెస్ చేసే విధానం కానీ అమ్మతో ఉన్నంత ఇదిగా ఉండదు ఎక్కడ, ఏ కొడుకైనా కూడా. నాకు తెలిసి 90% ఆఫ్ ద, ఎందుకంటే మనం ఎదుగుతున్న వయసులో వాళ్ళు సంపాదిస్తారు, వాళ్ళు ఎంతవరకు సంపాదన, ఏదన్నా ఒక 10 రూపాయలు కావాలన్నా నాన్నని అడుగు అని, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక భయం క్రియేట్ చేస్తాయి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళు బయట ఉంటారు, మన కోసమే కష్టపడుతూ. సో దాంతో ఏంటంటే మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం ఇలా చెప్పుకుంటాం కానీ, బట్ మన చిన్నతనంలో ఇలాంటి టైంలో నాకెందుకు టైం ఇవ్వలేకపోతున్నారు ఇవన్నీ మనకు తెలియవు ఆ టైంలో. ఈవెన్ SPB గారు కూడా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నన్ను వాడుకుని చాలామంది డబ్బులు చేసుకున్నారు కానీ ఆ క్రమంలో నా జీవితాన్ని నేను కోల్పోయినాను ఒక మాట అన్నారు యాక్చువల్గా. సో అంటే మరి మీకు ప్రేమ ఉంటుంది, కాకపోతే కోపం కూడా అదే రేంజ్లో ఉంటుంది యాక్చువల్గా. అరే అందరూ నాన్నలు ఇప్పుడు సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ ఏదో ఉందనుకోండి, అందరూ అమ్మ నాన్న కలిసి వస్తారు, మన నాన్న రాడు, ఎందుకంటే హీఈస్ బిజీ. ఆయన ఏదో ఒక శిఖరాన్ని అధిరోహించేసి ఉంటాడో మనకు తెలియదు అది. సో అలాంటి సిచ్యువేషన్స్లో మీకు ఎలా ఉండేది నాన్న? యాక్చువల్గా వీ హ్యావ్ టు అక్నాలెడ్జ్ మా అమ్మగారు ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్లో. ఎందుకంటే నాన్న లేరు అన్న లోటు ఆవిడ ఎప్పుడు మాకు కలిగించలేదు. అంటే వీవర్ జాయింట్ ఫ్యామిలీ, మా అత్తలు బాబాయిలు అందరూ ఇంట్లో ఒకళ్ళుగా ఉండేవాళ్ళవి. నాన్నగారు ఎప్పుడు ఉండేవారు కాదు. ఉన్నప్పుడు కూడాను ఈ వాజ్ వెరీ జోవియల్ మ్యాన్. అందరితో భోజనాలు సరదాగా, మేము ఇంట్లో క్రికెట్ ఆడుతూ ఉన్నా కూడా మాతో వచ్చి క్రికెట్ ఆడేవారు. హాలిడేస్లో ఆయనకి టైం దొరికినప్పుడు, రికార్డింగ్స్ వచ్చినప్పుడు అట్లీస్ట్ ఒక ఓవర్ అయినా వెయ్యాలి, ఒక ఓవర్ అయినా బ్యాట్ చేయాలన్నమాట. అయిన తర్వాత ఫోన్ చేసుకుని వెళ్ళి పడుకొని నిద్రపోతారు. సో హీ వాజ్ దేర్, బట్ అంటే బట్ హీ వాజ్ నాట్ దేర్. బట్ మాకెప్పుడు ఆ లోటు ఎప్పుడు అనిపించలేదు మాకు. అండ్ థ్యాంక్స్ టు ద ఎంటైర్ ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీగా ఉన్నదాని వల్ల నాన్న లేరి అయ్యో ఎప్పుడు రోజు రాత్రులు ఏడవటము ఇట్లాంటిది ఏది. అమ్మ ఆల్వేస్ కెప్ట్ అస్ బిజీ. కరాటే క్లాస్ కానీ, స్కేటింగ్ క్లాసులు కానీ, పిల్లలు ఆడవాళ్ళకి డాన్స్ క్లాసులు, ఇట్లాంటివి ఏదో ఒక అవకేషన్ క్రియేట్ చేస్తూనే
చేసేవారు. షీ కెప్ట్ అస్ బిజీ. ఓకే. సో ఎప్పుడు ఆ నాన్న మీద కోపము, ఆయన లేరు అన్న ఒక బాధ ఇట్లాంటిది ఎప్పుడు కలిగించలేదు. అంటే అంటే అమ్మ షీ హ్యాండిల్డ్ నాన్నగారు కూడా వెల్. వచ్చేటప్పుడు పిల్లలకి ఏమైనా తీసుకురండి అన్నీ. అప్పుడు ఏమైపోతుంది, ఆబ్వియస్లీ నాన్నగారు వచ్చారు ఏదో కొన్ని తీసుకొచ్చారు అనగానే అది చాలా అయ్యో నాన్న తీసుకొచ్చారని ఒక సంతోషం ఉంటుంది. సో అట్లా షీ హ్యాండిల్ ద హోల్ సిచ్యువేషన్ వెరీ బ్యూటిఫుల్లీ. అంటే ఆవిడ లేకపోయింటే నాన్నగారి కెరీర్ కూడా ఇంత బాగుండి ఉండేదా? టు లెట్ యువర్ హస్బెండ్ గో అండ్ రాత్రి 2 గంటలకి 3 గంటలకి అసలు ప్రశ్నించకుండా ఆయన పోయి రాత్రులంతా పాటలు పాడి రావటం అనేది ఎవరు ఒప్పుకుంటారండి? ఏ స్త్రీ అయినా అదే